లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యారు. ఓ కొరియోగ్రాఫర్ను అత్యాచారం చేశాడని, ఆ టైంకు ఆమె మైనర్ అనేది కేసు. ఇప్పుడు దీనికి సంబంధించి లీకులు మొదలయ్యాయి. తాజాగా జానీ మాస్టర్ డ్రైవర్ బాధితురాలతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జానీ మాస్టర్ను తనను ప్రేమించానని, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నానని బాధితురాలు అందులో మాట్లాడినట్టు ఉంది. దీనితో ఒక్కసారిగా ఆ బాధిత మహిళ నిజస్వరూపం బయటపడింది. ఇన్ని రోజులుగా జానీ మాస్టర్ నిందితుడు అని తిడుతున్న వాళ్ళందరూ ప్రస్తుతం జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. అలానే రీసెంట్ గా జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు అయింది. బెయిల్ మంజూరయ్యాక బయటకి రావడంతో ఆధారాలతో సహా అన్ని బయట పెడతాను అని జానీ మాస్టర్ భార్య అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ డ్రైవర్ తో మాట్లాడిన ఆడియో కాల్ లీక్ అవ్వడంతో ప్రస్తుతం ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ లీక్ అయిన ఆడియోలో ఏముందయ్యా అంటే, జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసే సృష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనని లైంగిక వేధించి మైనర్గా ఉన్న సమయంలోనే అత్యాచారం చేశాడని, చాలాసార్లు ఇంటికి వచ్చి లైంగిక కోరిక తీర్చుకున్నాడంటూ కేసు పెట్టింది. ఇక ఈ కేసు ఇండస్ట్రీలో ఎంత ప్రకంపనలు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా జానీ మాస్టర్ పై కేసు పెట్టిన సృష్టి వర్మ జానీ మాస్టర్ డ్రైవర్తో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఇక అందులో ఏముందంటే, నేను జానీ మాస్టర్ని ఎంతగానో ప్రేమించాను, కానీ నా ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయింది. మాస్టర్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, కానీ ఈ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ప్రస్తుతం నా మూడ్ ఏమాత్రం బాగోలేదు. అందుకే పాత వీడియోలు అన్నీ మళ్ళీ పెడుతున్నాను. ప్రతి బర్త్డేకి నాకు మాస్టర్ ఏదో గిఫ్ట్ ఇచ్చేవారు, నా వెంటే ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన నాతో మాట్లాడడం లేదు అంటూ సృష్టి వర్మ ఆడియోలో చెప్పుకొచ్చింది. అయితే సృష్టి వర్మ మాట్లాడిన మాటలకు జానీ మాస్టర్ డ్రైవర్, నీ దగ్గర మాస్టర్ ఇచ్చిన నెక్లెస్, ఉంగరం వంటివి ఉన్నాయి కదా అని అడగగా, అవును ఉన్నాయి, కానీ అవి నేను నీకు ఇవ్వను, మాస్టర్కి ఇస్తాను. ఆయన్నే మా ఇంటికి వచ్చి తీసుకువెళ్ళమను. కానీ నేను మాస్టర్కి గిఫ్ట్గా ఇచ్చిన వాచెస్ నాకు అవసరం లేదు అంటూ జానీ మాస్టర్ డ్రైవర్తో సృష్టి వర్మ మాట్లాడిన ఆడియో లీక్ అవ్వడంతో ఈ విషయం కాస్త